కాబట్టి మీకు సహాయం ఎవరు భౌతికంగా ఎవరు చేయలేరు. నేను కేవలం ఉన్నదాన్ని ఉన్నట్టు మీకు చూపిస్తాను. మీకు అర్థమైతే మీకు మీరే సహాయం చేసుకుంటారు. ఈ సందర్భంలో ఒకరిని ఒకరు ఉద్ధరించలేరని, ఎవరికి వారే పూనుకుని కష్టించాలని అంటూ ఉండేవారు. మనిషి నిజంగా బాగుపడాలనుకుంటే అది ఒక్క ఆత్మ విచారణ ద్వారానే జరగాలి. వెలుపల నుంచి ఇతరులు చేయగలిగిందల్లా ఊరికే నిమిత్త మాత్రమే. లోకాన్ని మరమ్మతు చేయగలమని, చేస్తున్నామని భ్రమపడే వారిని గురించి నిసర్గత్ మహారాజ్ గారు ఏమంటారో చూద్దామా? మేము ఈ లోకాన్ని బాగు చేస్తాము, ఈ హితబోధలు చెప్పి ఆ హితబోధలు చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఇలా చేసి అలా చేసి మేము బాగు చేస్తాము అనుకునే వారి గురించి నిసర్గదత్ వారు ఏమంటారో మనం విందాం. ఇచ్చకుడు, మీకు మరొకరికి అట్టే సహాయపడగలనని నేను అనుకోను. మీరు ఇతరులకి అంతగా పడగలరని నేను అనుకోవట్లేదండి. మీరు ఇతరులకి అంతగా ఏమీ సహాయపడరు అనుకుంటున్నాను నేను అన్నాడు. ఇప్పుడు నిసర్గదత్తు, అదేం మాట, నేనే కాదు నువ్వు సహాయపడగలవు. సహాయపడలేను అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నేనే కాదు నువ్వు కూడా ఇతరులకు సహాయపడగలవు. కానీ మనిషి దుఃఖం ఎప్పుడు మళ్ళీ మళ్ళీ సృష్టించుకుంటాడు. మనిషి తనలోని బాధని సమూలంగా తనకు తానే నిర్మూలించుకోవాలి. ఇతరులు మన బాధను ఉపశమింప చెయ్యగలరే కాని ఆ బాధ యొక్క మూల కారణాన్ని, ఆ మూల కారణ విషయంలో వారు ఏం చేయగలరు? ఇదో బాధ ఉంటే తాత్కాలికంగా కాసేపు ఉపశమింపు చేస్తారే తప్ప బాధ యొక్క మూల కారణాన్ని వారు తీసేయలేరు కదా. అవునమ్మా. కాబట్టి అడుగు అందని బుద్ధిమాంద్యమే ఈ మూల కారణం. ఎంత చెప్పినా కూడా బుద్ధి మాంద్యంతో ఉండడం చేత ఆ మూల కారణం తెలియకపోవడమే అసలు అజ్ఞాన కారణం. అంతే. నీ మూలం నీకు ఎంత చెప్పినా నువ్వు గుర్తించి దానిలోకి నువ్వు చేరుకోలేకపోతున్నావంటే నీ బుద్ధిలో చేరిన బుద్ధి అజ్ఞానం అన్న. ఇతరుడు ఎందుకు చేయలేము? ఎవరైనా నువ్వు చేయగలవు, నేను చేయగలను. కానీ అవతలి వారు దాన్ని గ్రహించి అనుసరిస్తే సరిపోతుంది. అలా అనుసరించకపోవడం వల్ల బుద్ధిమాంద్యం వల్ల అనుసరించట్లేదంతే. అప్పుడు పిచ్చకుడు, ఈ అగాధమైన బుద్ధిమాన్యం ఏనాటికైనా అంతమవుతుందంటారా అన్నాడు. ఎంత చెప్తున్నారో, ఎంత వింటున్నామో, ఎంత బాగా అర్థమైపోతుందో, కానీ సంఘటన వచ్చేసరికి అదంతా మర్చిపోతున్నాం, వరలో పడిపోతున్నాం. అదే బుద్ధిమాంద్యత. మరి ఇంత అగాధమైన బుద్ధిమాంద్యత ఏనాటికైనా అంతమవుతుందా అని అడిగాడు పుష్యకుడు. నిసర్గదత్ గారు, వ్యక్తిలో అయితే అది సాధ్యమే, ఏ క్షణాన్నైనా జరగడానికి వీలుంటుంది. కానీ సమిష్టిలో మొత్తం మానవాళిలో వారి గతి ఏమిటో చూస్తూనే ఉన్నాం కాబట్టి బహుశా చాలా కాలం పడుతుంది. ఒక వ్యక్తిలో మార్పు రావడం సాధ్యమేనండి. కానీ సమష్టి సృష్టిలోనూ మొత్తం అందరూ మానవులలోనూ వారి గతి ఏమవుతుందో మనం చూస్తూనే ఉన్నాం కదా. ఒక్కొక్కరు వారి బుద్ధిని బట్టి వారి వారి వ్యవహారాలు, ఎవరు హరిహర బ్రహ్మాదులు చెప్పినా వినే దృష్టిలో ఉండరు వాళ్ళు. వారి వారి గతి ఎలా జరుగుతుందో చూస్తూనే ఉన్నాం కాబట్టి బహుశా చాలా కాలం పడుతుందేమో. కానీ యావత్ సృష్టి అంటావా, అలా విను, ఎన్నటికీ జరగదు. ఎందువల్లంటే ఈ సృష్టి అజ్ఞానంలో వేళ్ళు ఊనుకుని పోయి ఉంది. అసలు సృష్టి అన్న భావనే అజ్ఞానం.
భౌతిక పదార్థమే అజ్ఞానం. అవునమ్మా. తెలియకపోవడము, తనకు తెలియదని కూడా తెలియకపోవడము అంతులేని బాధ. అది. నీకు తెలియదని కూడా నాకు అన్ని తెలుసు అంటావు. అదే ఈ అంతులేని బాధ. ఈ దుఃఖానికి కూడా అదే మూలం అప్పుడు నిసర్గదత్ గారు. అప్పుడు పిచ్చకుడు తనని తాను గుర్తు తెచ్చుకున్నందువల్ల ఆత్మదర్శనము అవుతుందని మీరెలా చెప్పగలరు? నన్ను నేను నా నిజస్వరూపాన్ని గుర్తు తెచ్చుకున్నాను అనుకుందాం. దానివల్ల ఆత్మదర్శనం అవుతుందని మీరు ఎలా చెప్పగలరు అని అడిగాడు. అప్పుడు నిసర్గదత్ వారు ఆ రెండు దశలు కూడా ఒకే స్థితికి చెందినవి గనక తను తాను గుర్తు తెచ్చుకోవడమే ఆత్మదర్శనం. తనని తాను గుర్తెరగడం అనేది మనసుకి చెందింది. ఆత్మదర్శనం మనసుకి అవతలుంది. అద్దంలో కనిపించేది బింబము, అద్దానికి అవతల ఉన్నది ఒక చిత్రమే అన్నారు మహారాజు గారు. కృష్ణకుడు అంటున్నాడు, సమంజసంగానే ఉందిలేండి, కానీ ఈ ఆత్మదర్శనం, ఆ ఆత్మసిద్ధికి ప్రయోజనం ఏమిటో? ఒకవేళ ఆత్మదర్శనం అయిందనుకున్నాం, ఆత్మసిద్ధి కలిగిందనుకున్నాం, దానివల్ల ఏమిటండి ప్రయోజనం అన్నాడు. నిసర్గదత్తు మరొకరికి సహాయపడాలంటే తానే సహాయం అందించే స్థితిలో ఉండకూడదు. నువ్వు ఇతరులకు సహాయం చెయ్యాలి అంటే నువ్వే ఒకరి సహాయం కోరేవాడివైతే ఇతరులకు ఎట్లా సహాయం చేయగలవు? చేయలేనమ్మా. అప్పుడు పిచ్చకుడు అన్నాడు, ఇతరుల సహాయం మాట వదిలేండి, నేను హాయిగా ఉంటే నాకు చాలండి అన్నాడు. ఇప్పుడు మహారాజు గారు అంటున్నారు, ఇతరులను హాయిగా ఉంచాలంటే ముందు నువ్వు హాయిగా ఉంటే చాలు అన్నారు స్వామి. ఇతరులను నువ్వు హాయిగా ఉంచాలి అంటే ముందు నువ్వు హాయిగా ఉండాలి. నీకే హాయి లేనప్పుడు నువ్వు ఇతరులకు హాయి ఎలా ఇవ్వగలవు? ఇతరుల సంగతి నాకెందుకండి, వారి సంగతి వారు చూసుకుంటారులేండి అన్నాడు. అప్పుడు మహారాజు గారు, అయ్యా నువ్వు వేరుగా లేవు, ఇతరులతో పంచుకోలేని నీ ఆనందం నకిలీ ఆనందం అని తెలుసుకో. పంచుకోవడానికి వీలయిందే వాంఛనీయమందని గ్రహించు. ఇతరులతో పంచుకోలేని ఆనందం స్వచ్ఛమైన ఆనందం కాదు, అది ఇది అహంభావంతో స్వార్థంతో కూడింది. నువ్వు ఇతరులతో పంచుకోగలిగిన ఆనందమే నిజమైన ఆనందం. ఇతరులతో పంచుకోగలిగిన ఆనందం ఏమిటి అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆనంద స్వరూపుడు అని తెలుసుకుంటావు. కాబట్టి అందరిలోనే అదే ఉంది కనుక నువ్వు అందరితోటి పంచుకోగలుగుతావు. నిన్ను నువ్వు దేహం అనుకున్నావు అనుకో, నీ దేహానికి హాయి కలిగితే అది స్వార్థం కాబట్టి నీకే హాయిగా ఉంటుంది, ఇతరులకు ఆ హాయిని పంచలేవు. చాలా లోతైన అర్థం ఉంది. మరి మీకేం అర్థమైందో? తాను ఆత్మ ఉంటే కదా ఒకళ్ళ ఆత్మని తెలుసుకోగలడు వాడు. ఆత్మ నేనే సరిగ్గా లేనప్పుడు ఒకళ్ళకి నేనేమి చేయగలను? సరేలేండి, ఒకళ్ళకి చేయడం కాదు, నేను హాయిగా ఉంటే చాలండి బాబు అన్నాడు. అవును, నువ్వు హాయిగా ఉంటే ఇతరులకు కూడా హాయి ఇవ్వగలవు అన్నారు స్వామి. ఇతరుల సంగతి నాకెందుకండి అన్నాడు అతను. అంటే ఇతరులు నువ్వు వేరు కాదయ్యా, ఇతరులతో పంచుకోలేని నీ ఆనందం నిజమైన ఆనందం కాదు. అంటే నువ్వు నేను వేరు అన్న భావనతో ఉండి కలుగుతున్న సుఖాన్ని ఆనందం అంటున్నావు గాని ఇతరులతో పంచుకోలేని నీ ఆనందం నకిలీది. పంచుకోవడానికి వీలైందే వాంఛనీయమైన ఆనందం. పంచుకోవడానికి వీలైన ఆనందం ఏమిటి? ఇతరులతో పంచుకోవడానికి వీలైన ఆనందం ఏమిటి? నేను ఆనంద స్వరూపుణ్ణి అన్నటువంటి అనుభవం నాకు కలిగితే
అందరూ ఆనంద స్వరూపులే అని గ్రహించగలుగుతాను. అప్పుడు నువ్వు ఆనంద స్వరూపుడే, నీకు దుఃఖమే లేదు అని నేను నా అనుభవ ఆనందాన్ని ఇతరులకు పంచగలను. నేనే దుఃఖాల్లో ఉంటే ఇతరులకి ఆనందం ఎట్లా పంచుతాను? అది ఇక్కడ విషయం. అర్థమైందా? ఇప్పుడు మీరు ఆనందిస్తులో ఉన్నారు కాబట్టి మాకు పంచగలుగుతున్నారు. మీ అలాంటి వాళ్ళు మేము ఏం పంచగలం? అప్పుడు మేము ఆ స్థితిలో లేనప్పుడు అది నేను ఆనంద స్థితి, నేను హాయిగా ఉండాలి అంటే నేను హాయిగా ఉంటేనే నేను మీకు హాయిని ఇవ్వగలను. నేను హాయిగా లేకుండా నేను మీకు హాయిని ఇవ్వలేను కదా. ఇవ్వలేదు. నేను ఆనందంగా ఉంటేనే మీకు ఆనందాన్ని ఇవ్వగలను. నేను ఆనందంగా ఉన్నాను అంటే ఏమిటర్థం? నా స్వరూపం ఆనందమని, నేను దుఃఖము లేనివాడనని, నేను నా స్వరూప ఆనందాన్ని అనుభవించినప్పుడు నేను మీకు కూడా మీ రూపము నేననుకొని భ్రమలో ఉన్న మీకు మీ స్వరూపమైన ఆనందాన్ని అందించగలుగుతాను. అది ఇతరులతో పంచుకోగలిగిన ఆనందం అంటే అది. తన స్వరూపమే ఆనందమని అనుభవించిన వాడు ఇతరులకి కూడా వారి స్వరూపమే ఆనందమని ఆనందానికి అడ్డుగా వచ్చిన అహంభావాన్ని తొలగించి ఆనందాన్ని పంచుతాడు. అప్పుడు మళ్ళీ పిచ్చుకుడు అడుగుతున్నాడు, లోకాన్ని మార్చే ముందు ఆ మనిషే ముందు మారాలి అనే నీ వంటి వారి బోధలు పాశ్చాత్యులు సహించలేదండి. ఇప్పుడు నువ్వు ఇతరులకు హాయి ఇవ్వాలంటే ముందు నువ్వు హాయిగా ఉండాలంటున్నారు. లోకాన్ని బాగు చెయ్యాలంటే ముందు నువ్వు బాగుపడాలి అంటున్నారు. నువ్వు బాగుపడకుండా ఇతరులు బాగా ఎట్లా చేయగలవు? నువ్వు హాయిగా లేకుండా ఇతరులకు హాయిని ఎలా ఇవ్వగలవు? ధనం లేకుండా ధనం లేని వారికి ధనాన్ని ఎట్లా ఇవ్వగలవు? నీకు విద్య లేకుండా విద్య లేని వారికి విద్యను ఎట్లా ఇవ్వగలవు? కాబట్టి ఇతరులను నువ్వు బాగు చేయాలనుకుంటే ముందు నువ్వు బాగుపడు. ఇతరులకు నువ్వు విద్య తెలియజేయాలంటే నువ్వు ముందు విద్యావంతుడివి కా. ఇతరులకు నువ్వు ధనాన్ని ఇవ్వాలంటే నువ్వు ముందు ధనవంతుడివి రా. ఇతరులకు నువ్వు హాయి ఇవ్వాలంటే ముందు నువ్వు హాయిని పొందు. ఇతరులకు ఆనందాన్ని ఇవ్వాలంటే నువ్వు ఆనందాన్ని పొందితేనే ఇతరులకు ఆనందాన్ని ఇవ్వగలవు అంటారు మీరు. ఇప్పుడు అర్థమైందా? ఇతరులకు మనం ఏదైనా అది మన దగ్గర ఉండాలి. కాబట్టి లోకాన్ని ఉద్ధరించాలి అనుకునే ముందు మనిషి మారాలి అనే మీ వంటి వారి బోధలు మా పాశ్చాత్యులు సహించలేరండి. అది సాధ్యమయ్యేది కాదు. దీని అవసరము లేదని మా అభిప్రాయం. మనమేమి మార్చుకోక్కర్లేదు. ఇతరులకు మనం ఏదో కష్టపడి సేవ చేసి అది చేసి ఇతరులను మార్చొచ్చు అనుకుంటామే తప్ప ముందు నేను మారాలి అని మాటలు మాకు సహించవు పాశ్చాత్యులకి. మనకందరికీ అదే సహించట్లే. మనం మారంగానే అందరూ మారాలి. అడిగి ఎప్పటికీ మారడమ్మా, అది దరిద్ర బుద్ధి ఎప్పటికీ పోదమ్మా అని వాడిని అంటావు. నీకు ఆ దరిద్రపు బుద్ధి నీలో ఉంది అని నువ్వు ఒప్పుకోవు. నువ్వేమో నీ ఇష్టాలు, నీకు అభిలాషలు, నీ కోరికలు, నీ సరదాలు దేవి వదులుకోవు. ఇతరులట అలా ఉన్నారు ఇలా ఉన్నారట, వాళ్ళు ఎప్పటికీ మారరట. వాళ్ళు ఎందుకు మారాలి? నువ్వు నీ అభిప్రాయాలు, నిర్ణయాలు, నీ ఇష్టాలు, నీ సరదాలు నువ్వు వదులుకుంటున్నావా? నా జోలికి రాకండి మీరు. వాళ్ళందరూ అలా ఉన్నారు అంటే తెలివైన వాడు మాట్లాడి మాటేనా? నిన్ను ముట్టుకోకుండా ఎన్ని బోధలు చెప్పినా వింటావు తల్లి నువ్వు. అవును, లాగే తెలుస్తుంది. అందుచేత లోకాన్ని మార్చే ముందు ఆ మనిషే ముందు మారాలి అనే మీ వంటి వారి బోధలు పాశ్చాత్యులు సహించలేరండి. ఇది సాధ్యమయ్యేది కాదు కూడాను. దీని అవసరమూ లేదని వారి అభిప్రాయం. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వివిధ విధానాల మార్పులకై మానవాళి ఎదురు చూస్తోంది. సామాజికంగాను, ఆర్థికంగాను, రాజకీయంగాను
మార్పు చెందాలని మానవులందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తం ప్రపంచానికి ఒకే ప్రభుత్వము, ఒకే పోలీసు యంత్రాంగము, ఒకే ప్రణాళిక రూపొందించి భౌగోళిక సిద్ధాంతిక అడ్డగోడలన్నీ కూల్చేస్తే చాలు, మనిషి వ్యక్తిగతంగా మారాల్సిన అవసరం లేదు అంటారు మా పాశ్చాత్యులు. మొత్తం ప్రపంచానికి అంతటికీ ఒకే ప్రభుత్వం ఉండాలట, ఒకే పోలీసు యంత్రాంగం ఉండాలట. ఆ ప్రకారంగా భౌగోళిక సిద్ధాంతాలకి మా దేశం మీ దేశం, మా రాష్ట్రం మీ రాష్ట్రం అనే అడ్డుగోడలన్నీ కూల్చేస్తే మనిషి వ్యక్తిగతంగా బాగుపడతాడు అంటారండి మా వాళ్ళు అన్నాడు. అప్పుడు మహారాజ్ గారు అంటున్నారు, మనుషులు సమాజాన్ని ప్రభావితం చేసి దాన్ని రూపొందిస్తూ ఉంటారు అనేది నిజమే. మనుషులే కదా ఈ సమాజము, ఈ దేశము ఆ దేశము, ఇక్కడి నుంచి ఈ దేశం ఇది మాది ఇది మీది, మా దేశ వ్యవస్థ వేరు మీ దేశ వ్యవస్థ వేరు అని మనుషులే కదా నిర్మించుకున్నారు. అవునమ్మా. ఈ సమాజాన్ని ప్రభావితం చేసి రూపొందించుకుంటారు అనేది నిజమే. కానీ సమాజం కూడా మనిషిని అదే విధంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది కదా. నువ్వు ఏది నిర్మించుకున్నావు అలాగే కదా మనిషి ప్రవర్తించాలి. కానీ ఇలాంటిది త్వరితంగా అంతమైపోతుంది, ఎక్కువ కాలం నిలబడదు, త్వరగా తొలగిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనుషులు ఓ కడగండ్ల చక్రంలో మళ్ళీ చిక్కుకుంటారు. భూమి మీద వ్యక్తమయ్యేదాని ప్రకృతి ఏమిటి అంటే, ఎప్పుడూ కూడా కొంత మంచి జరిగిన తరువాత దాని వెంటనే అంత చెడు కూడా జరుగుతుంది. ఈ భూమి మీద కనిపిస్తే ఈ ప్రకృతిలో, మనకి తెలియబడేటువంటి ఈ ప్రకృతిలో ఏదైతే వ్యక్తమై ఉందో అంటే తెలియబడుతూ ఉందో, ఆ ప్రకృతి యొక్క లక్షణం ఏమిటంటే ఎప్పుడూ కూడా కొంత మంచి జరుగుతూ ఉంటుంది, తర్వాత మళ్ళీ కొంత చెడ్డ జరుగుతూ ఉంటుంది. అదే మార్పు. దాని ఎంత మంచి జరిగిందో అంత చెడ్డ కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనిషి అవ్యక్తమైన దాని శరణు పొందడమే సరైన మార్పు. వ్యక్తమైందంతా కూడా ఇది అని తెలియబడేటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రకృతి ఈ దేశమా ఆ దేశమా అని కాదు, ఈ సమాజమా ఈ సంఘమా ఈ నియమమా ఈ నిష్ఠ అని కాదు. మొత్తం వ్యక్తమైనటువంటి భూమి మీద వ్యక్తమైనటువంటి ఈ ప్రకృతి అంతా దాని లక్షణం ఏమిటంటే, ఎప్పుడూ కూడా కొంత మంచి జరిగింది, కొంత మంచి జరుగుతుంది, మళ్ళీ వెంటనే అంత చెడ్డ జరుగుతుంది. అది ప్రకృతి నియమం. అంతే కదా, మంచి చెడు మంచి చెడు అష్ట సుఖాలు కావడి కుండల్లాగా మంచి చెడులు వెంటనే ఒకదాన్ని ఆశ్రయించడం ఒకటి జరుగుతూ ఉంటాయి ఈ ప్రకృతిలో. ఒకప్పుడు గొప్ప ఆనందకరమైన వాతావరణంలో అందరూ పరవశించి ఉంటారు. కొంతకాలం ఉండేసరికి మరి దానికి వ్యతిరేకంగా దుఃఖం కలిగించేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. ఒక్కొక్కసారి చాలా ప్రశాంతంగా ఆనందంగా కాలం గడిచిపోతూ ఉంటుంది. అలాగే ఎప్పుడు గడుస్తుందా మరి మళ్ళీ వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రకృతి లక్షణం అది. కాబట్టి అందువల్ల ఈ ప్రకృతి మీద కాకుండా మనిషి ఈ వ్యక్తమైన ప్రకృతి మీద కాకుండా ఈ ప్రకృతి వ్యక్తమవడానికి ఆధారమైన అవ్యక్తమైన దానిని శరణు పొందాలి. అక్కడికి మార్పులేమి ఉండవు, ఒకే ఒక్క ఆనందం ఒక్కటే ఉంటుంది. అక్కడికి దుఃఖ స్పర్శే లేదు అవ్యక్తంలో. వ్యక్తమైన దానిలో ఇవి ఉండకుండా ఉండవు. ఏ దేశం వెళ్ళు, ఎంత గొప్ప ఐశ్వర్యాలు విద్యలు ఎన్ని నేర్చుకో, కానీ వాటిలో హెచ్చు తగ్గులు వస్తూనే ఉంటాయి. వ్యక్తమైంది కాబట్టి వ్యక్తమైన దాని లక్షణం మార్పులు చెందడమే. ఈ వ్యక్తమైన దాన్ని పట్టుకుని దీనిలో శాశ్వత సుఖం రమ్మంటే రాదు.
కాబట్టి ఈ వ్యక్తమైన దానికి ఆధారమైనటువంటి ఆ అవ్యక్తమైన మహాశక్తికి శరణు పొంది ఉండడమే నిజమైన మార్గం. ప్రకృతిని పరిశోధిస్తే తెలుస్తుంది. అలాగే ప్రకృతికి అనుగుణంగా మన శరీరంలో మార్పులు, దీనికి అనుగుణంగా మనసులో మార్పులు, కాసేపు సుఖ అనుభవాల యొక్క భావాలు, కాసేపు దుఃఖ అనుభవాలు, దానికి సంబంధించిన భావాలు, ఏ భావాలు వస్తే దాని ప్రభావాలు మనసులో. అలాగే ప్రకృతిలో కలుగుతున్న మార్పులకు అనుగుణంగా శరీరాల్లో మార్పులు, శరీరంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా సుఖ దుఃఖాలు తెలుస్తున్నాయా? మరి ఎంత ప్రకృతే. తప్పకుండా వెనకాల దుఃఖం, దుఃఖం వెనకాల సుఖం తప్పకుండా జరుగుతూనే ఉంటాయి వ్యక్తమైన ప్రకృతిలో. కాబట్టి ఈ వ్యక్తమైన ప్రకృతిలో సుఖ దుఃఖాలు పరంపరలుగా వస్తూనే ఉంటాయి తప్ప శాశ్వతమైన శాంతి గాని ఆనందం గాని దొరకవు. కాబట్టి ఇక్కడ సుఖం కోసం ఆనందం కోసం వెతుక్కోకుండా ఈ వ్యక్తమైన ప్రకృతికి ఆధారమైన అవ్యక్తమైన మహాశక్తికి శరణు చెందితే అక్కడ ఇక దుఃఖ స్పర్శమే లేనటువంటి ఆనందం పొందగలుగుతావు అన్నారు మహారాజు గారు. ఏమిటో మీరు పలాయనవాదాన్ని బోధిస్తున్నట్టు ప్రకృతి నుంచి పారిపో అన్నట్లుంది మీరు చెప్పిన మాట అన్నాడు వాడు. మరి ఎవరి దృష్టి ఎలా ఉందో అలా అర్థమవుతుంది కదా మాట. అవునమ్మా. ఇప్పుడు నిశ్శబ్దత గారు కానే కాదు, పునః సృష్టికి మార్గం పాతదాన్ని ధ్వంసం చేయడమే. ఎందుకు ఇట్లాగా మార్పులు జరుగుతాయంటే మళ్ళీ మళ్ళీ సృష్టి జరగాలి అంటే పాతదాన్ని చంపేయాలి, కొత్తదాన్ని పుట్టించాలి, పాతదాన్ని చంపేయాలి, కొత్తదాన్ని పుట్టించాలి. పెద్ద పెద్ద తుఫానులు రావాలి, ఎప్పటి నుంచో ఉన్న చెట్లు పుట్లు అన్ని కూడా పడిపోయి తల్లకిందులు అయిపోవాలి. తర్వాత మళ్ళీ కొత్త మొక్కలు, కొత్త తోటలు, కొత్త చెట్లు రావాలి. ఇదే సృష్టి. సృష్టించిందంతా విధ్వంసం అవ్వాలి, మళ్ళీ సృష్టి జరగాలంటే మళ్ళీ పాతది పోవాలి, కొత్తది పోవాలి. కాబట్టి పునః సృష్టికి మార్గం పాతదాన్ని ధ్వంసం చేయడమే. ఒక పాత ఇల్లు అక్కడ ఉంది అవునా, దాన్ని పడగొడితే కదా కొత్త ఇల్లు కడతావు. అవునమ్మా. పాత ఇంటి మీద కొత్త ఇల్లు కడతావా? కట్టలేదు. పునః సృష్టికి ఏమిటి? పాతదాన్ని ధ్వంసం చేయాలి. అలాగే ప్రకృతిలో కూడా మాటి మాటికి మార్పులు జరగాలి. ఇది బాగుంది అని అనిపించే లోపుగా మళ్ళీ ఈ బాగుండడం రావాలంటే దీన్ని పాడు చేయాలి. అప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ బాగుండడం అన్నది వస్తుంది. కాబట్టి పునః సృష్టికి మార్గం పాతదాన్ని ధ్వంసం చేయడమే. కొత్త హారం తయారు చెయ్యాలంటే పాత నగల హారాన్నిన్నింటినీ కరిగించి ముద్ద బంగారం చెయ్యాలి కదా. చెయ్యాలి. పాత నగ బాగుండలేదు, నాకు కొత్త నగ కావాలి అంటే పాత నగని చెడగొట్టి ముద్ద చెయ్యాలి. ఆ తర్వాత ఆ బంగారంతోనే మళ్ళీ కొత్త నగ చేస్తావు. ఇదేమిటండి, ఇంతకు ముందు నీకు గొలుసులు ఉండాలేమో, ఇప్పుడు హారం ఉందేమిటి అని అడుగుతారు. ఆ గొలుసులే ఈ హారం. అవునా? అవునమ్మా. అలాగా కొత్త నగ కావాలంటే పాత నగలని కరిగించేసి ముద్ద బంగారంగా తయారు చేయక తప్పదు. అలాగే ఈ లోకానికి ఆవల నుంచున్న వారే ఈ లోకాన్ని మార్చగలరు. పాత బంగారాన్ని కరిగించి ముద్ద చేసి పాత గొలుసుని కరిగించి ముద్ద చేసి కొత్త హారంగా చెయ్యాలి అన్నది కంసాలి వాడికే తెలుసు. అలాగే ఈ సృష్టిలో పాత సృష్టిని తొలగించి కొత్త సృష్టిని కలిగించడం అన్నది ఈ సృష్టికి అవతల ఉన్న వారి వల్లనే జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా కాక మరో విధంగా ఎప్పుడు జరగదు. మానవాళి మీద దీర్ఘకాలం చెరగని ముద్ర వేసిన వారందరూ కూడా వాస్తవాన్ని ఎరిగిన వారే. అసలు ఈ సత్యం ఇలాంటిది, ప్రకృతి అంటే ఇలాంటిది. ఈ ప్రపంచంలో క్షణ క్షణము పాతది పోతూ ఉంటుంది, కొత్తది వస్తూ ఉంటుంది, పాతది పోతూ ఉంటుంది, కొత్తది వస్తూ ఉంటుంది. కొత్తది వస్తూ ఉంటే సంతోషము, అది పాతది పోతూ ఉంటే దుఃఖం.
కలుగుతూ ఉంటాయి మనకి. కానీ పాతది పోతేనే కొత్తది వస్తుంది అన్న సంగతి తెలిస్తే పాతది పోయినందుకు ఏడుస్తావా, కొత్తది వచ్చినందుకు సంతోషిస్తావా? ఏది ఉండదమ్మా. సృష్టి సహజం. ఉమ్, ఈ దృష్టి కలిగితే సృష్టి పట్ల ఏ వికారాలు, ఏ మమకారాలు, ఏ మోహాలు ఉండవు. ఉండవు. కాబట్టి మానవాళిపై దీర్ఘకాలం చెరగని ముద్రలు వేసినటువంటి వారందరూ కూడా వాస్తవాన్ని ఎరిగిన వారే. నువ్వు కూడా ఆ స్థాయిని అందుకో. ఉమ్, అటు తర్వాత లోకాన్ని మార్చవలసిన అవసరం ఉందేమో, నీకైతే నువ్వు మార్చేదే ఉంది. మార్పు దానికి సహజం, సహజం. అంతే ఉమ్, అని తెలుసుకో. మార్పులు చెందే దానిలో శాశ్వత సుఖము, ఆనందము ఉంటాయని ఎప్పుడు అనుకోకు. ఉమ్, ఈ మార్పులు చెందేదానికి ఆధారమైనటువంటి మార్పు చెందని దానిలోనే శాశ్వత సుఖము. ఆనందము ఉండమ్మా. ఎప్పుడు ఈ మార్పులు చెందే వాట్లని ఇవి మార్పులు చెందుతున్నాయి అని తెలుసుకునేటువంటి ఆ తెలివితో మార్పు చెందాలని అందుకో. ఉమ్, అందుకుంటే ఆ మార్పు చెందింది నువ్వే అని నీకు తెలుస్తుంది. తెలుస్తుందమ్మా. దానిలో నిలిచిపో. ఉమ్, అప్పుడు మార్పు చెందేవేవి నిన్ను బాధించవు. అని చెప్తున్నారు మహారాజు గారు. అద్భుతమైన బోధ. ఉమ్, మరి అవునమ్మా. నిజంగా హృదయానికి హత్తుకునేలాగున అర్థమైతే అసలు ప్రకృతిలో జరుగుతున్న దేనికి ఏ మాత్రము భయపడవలసిన, బాధపడవలసిన, భంగపడవలసింది ఏదీ లేదు అని తెలుస్తుంది. అప్పుడే నిశ్చింతతో కూడినటువంటి నిర్మల ఆనందంలోనూ స్థిరుడు కాగలుగుతావు. అవునమ్మా. మానేస్తావు, వెర్రిగంతులు మానేస్తావు. ఊరికి అది ఇది అని దేనికోసం అరులు చాచవు. చాచాను. అది అంతే, అలా జరుగుతుంది, అది సహజం ఉమ్, అని తెలుసుకో అంటున్నారమ్మా. ఉమ్, అదే గురువు చేసే సహాయం. గొప్ప దాన్ని సహాయం. గ్రహించి దానిని నువ్వు ఆచరించుకొని తదర్థ మననాత్ శ్రవణాత్, తదర్థ మననాత్ ధ్యానాత్ పొందుకో ఉమ్, అని ఈ మహా సహాయాన్ని గురించి చెప్పారు. రేపు అహింస గురించి చెప్పుకుందాం. ఉమ్. హరి ఓం నమః.